ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలోని ప్రాజెక్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రధానంగా సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించినటువంటి రంగనాయక సాగరు, అట్లాగే మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులు, అట్లాగే సిరిసిల్ల సిద్దిపేట సరిహద్దులో నిర్మించినటువంటి అన్నపూర్ణ సాగర్ ప్రాజెక్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో తాము మంజూరు చేసిన నిధులు తప్ప ఇప్పటి వరకు కూడా ₹1 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం విడుదల చేయలేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ముఖ్యంగా వైష్ణవ దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడినటువంటి పరిస్థితి అంతటా కనిపించింది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట పట్టణంలో ఉన్నటువంటి మోహిన్పుర కొత్త వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద లక్షలాదిగా ప్రజలు తరలివచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉదయం 4 గంటల నుంచి ప్రత్యేకంగా శావ తీశారు. తర్వాత స్వామి లోపలికి వెళ్ళిన తర్వాత ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనానికి భక్తులకు అనుమతిచ్చారు. అందులో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సిద్దిపేట కలెక్టర్ హైమవతితో పాటు పలువురు ప్రముఖులు, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక బాలాజీ దేవాలయంలో, అట్లాగే అటు నాచారం లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో, సిద్దిపేట మండలం పుల్లూరు లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో, వర్గల్ వేణుగోపాల స్వామి, వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో కూడా పెద్ద ఎత్తున వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరిగాయి.